ప్రభునందు ప్రియులైన మీకు అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేర్లు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం. మే 22. ఆయన నెరవేర్చును. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చును అనే ఈ వాక్యానికి ఒకరు ఇలా అనువాదం చేశారు: యెహోవా అనే మార్గం మీద పయనించు, ఆయన్ని నమ్ము, ఆయన పని చేస్తాడు. మనం నమ్మినప్పుడు దేవుడు వెంటనే తన పనిని జరిగిస్తాడన్న సత్యాన్ని మనకు చూపిస్తుంది ఈ వాక్యం. మన చేతుల్లో ఉన్న భారం అంతటిని ఆయన మీదకి పొరలించు. అది దుఃఖకరమైన సంగతి కావచ్చు, శరీరక అవసరం కావచ్చు, లేక మనకి ఇష్టం లేని వాళ్ళెవరన్నా మారు మనసు పొందాలన్న ఆతృత కావచ్చు. ఆయన నెరవేరుస్తాడు. ఇప్పుడే ఆయన మన నమ్మకాన్ని శీఘ్రంగా గౌరవిస్తాడన్న సత్యాన్ని మనం గుర్తించక మన చేతులారా వాయిదా వేస్తున్నాము. ఆయన వెంటనే నెరవేరుస్తాడు. అందుకని ఆయన్ని స్తుతించండి. మనం అలా ఆయన మీద ఆశలు పెట్టుకోవడమే ఆ పని ఆయన నెరవేర్చడానికి ఆయనకి సహాయపడుతుంది. మనకైతే ఆ పని అసాధ్యం. దాని విషయం మనం ఇక ఏమీ కల్పించుకోము. ఆయనే నెరవేరుస్తాడు. ఇక ఆ పని విషయంలో నిశ్చింతగా ఉండి మరిక దానిలో వేలు పెట్టవద్దు. ఎంత హాయిగా ఉంటుంది. ఆ కష్టం గురించి దేవుడే పాటుపడతాడు. ఇలా చేయడం వల్ల నాకేం ఫలితం కనిపించడం లేదని కొందరు అనుకోవచ్చు. పర్వాలేదు, ఆయన పని చేస్తున్నాడు. నీ పని అంతా ఆయన మీదకి నెట్టేశావుగా. నీ విశ్వాసానికి పరీక్ష జరుగుతున్నదేమో. మొత్తానికి ఆయన మాత్రం పని మీదే ఉన్నాడు, సందేహం లేదు. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయి దేవునికి నేను మొరపెట్టుచున్నాను. కీర్తన గ్రంథం 57వ అధ్యాయం 2వ వచనం. మరొక అనువాదం ఇలా ఉంది: నా చేతిలో ఉన్న పనిని ఆయన చక్కబెడుతున్నాడు. ఈ రోజుల్లో ఇది మన స్వానుభవంలోకి రావడం లేదా? నా చేతిలో ప్రస్తుతం ఉన్న పని, లేక ఈరోజు నేను చేయవలసిన పని, నా తలకు మించిన ఈ పని చేయగలనులే అనుకొని నా శక్తి సామర్థ్యాల మీద నమ్మకంతో నా నెత్తిన వేసుకున్న పని. ఈ పనే నేను ఆయనకు అప్పగించి నా కోసం దాన్ని చేసి పెట్టమంటాను. ఇహ చీకు చింత లేకుండా హాయిగా ఉంటాను. ఆయన చూసుకుంటాడు. జ్ఞానులు వాళ్ళ పనులు దేవుని చేతిలో ఉన్నాయి. దేవుడు తాను చేసిన నిబంధన ప్రకారం తన పని తాను చేసుకుపోతూ ఉంటాడు. తన చేతిలోకి తీసుకున్న పని ఏదైనా సరే దాన్ని పూర్తి చేస్తాడు. కాబట్టి గతంలో ఆయన నుండి మనం అనుభవించిన కృప భవిష్యత్తులోనూ ఇలాగే ఉంటుందన్న హామీ ఇవి చాలవా? ప్రతి నిత్యము ఆయన వైపు చేతులు చాపడానికి ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.